హాయ్ పిల్లలు. మీరు పిల్లలు కాదులే, పెద్దోళ్ళే. ఇప్పుడు ఇంటర్ ఫలితాలు వచ్చినాయి కదా, తెలంగాణలో వచ్చినాయి, మాకు రాలేదు. మీరు పిల్లలు జాగ్రత్తగా వినండి. మీరు మార్కులు తక్కువ వచ్చినాయి అని, మీరు పాస్ అవ్వలేదని, మీరు ఇంట్లోంచి పారిపోవటాలు, మీరు యవనాగార్జం చేసుకోవటాలు, చచ్చిపోవటము అలాంటిది ఏమీ చేయకండి. దయచేసి మీరు మీ తల్లిదండ్రుల కొరకు ఆలోచించండి. ప్రాణం కన్నా చదువు ముఖ్యం కాదు, ప్రాణమే ముఖ్యం. ఎందుకంటే మీరు బ్రతుకుంటే మళ్ళీ సంవత్సరం అయినా రాయొచ్చు, మళ్ళీ తర్వాత కట్టచ్చు. అంతేగాని తల్లిదండ్రుల ఆశలన్నీ కూల్చేసి మీరు వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుని చదివించారు మిమ్మల్ని. మీరు కూడా ఎంతో బతుకు మీద ఆశతోటి కదా పరీక్షలు రాసి చదివారు. మీరు మీ జీవితం మీద ఆశతోటి కదా, బ్రతకాలన్న ఆశతోటి కదా. మరి కొన్ని మార్కుల గురించి, పెళ్ళైపోవటం గురించి, చదువు కోసం చచ్చిపోతారా? ఇంట్లోంచి వెళ్ళిపోతారా? ఒక్కసారి చచ్చిపోతే మళ్ళీ తిరిగి రాము. మీరు కోపంలోనూ ఆవేశంలోనూ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మళ్ళీ బ్రతకము. తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు. మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని చదివిస్తున్నారు, వాళ్ళని బాధ పెడతారా మీరు? ఒక్కసారి ఇలాంటి ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వకండి. తల్లిదండ్రుల కోసం ఆలోచించండి. ఇంటికి వచ్చి మళ్ళీని మార్కులు తక్కువ వచ్చినాయి అంటే కొడతారేమో, మళ్ళీని ఫెయిల్ అయినంటే కొడతారేమో. కొట్టరు. ఎందుకు కొడతారు? మీకంటే చదువు ముఖ్యం కాదు వాళ్ళకి, బిడ్డలే ముఖ్యం మాకు. కాదంటే మీరు చదువుకొని బాగుపడతారో, మీరు గొప్ప జీవితం అనుభవిస్తారా అని మా ఆశ. పోన్లే, తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన్ని బిడ్డని ఎవరో కొట్టరు, దూరం చేసుకోరు. కనబిడ్డలే ముఖ్యం. మీరందరూ కూడా ఒక్కటి ఆలోచించండి. ఎవరు కూడా మార్కులు తక్కువ వచ్చినాయని, ఫెయిల్ అయ్యామని మీరు ఎక్కడికి వెళ్ళిపోవటం కానీ చచ్చిపోవటం కానీ చేయకండి. అసలు ఈ సంవత్సరం అలాంటి న్యూసే రాకూడదు, ఎక్కడ వినకూడదు. రేపు 10th క్లాసు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా 10th క్లాస్ పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా చాలా దారుణంగా ఇదవుతున్నారు. అస్సలు ఈ పిల్లలందరూ నా మాటేనండి. పిల్లలు కూడా అందరూ వీడియోలు చూస్తారు. నా వీడియో చూడండి. దేవుడి దేవాల నా వీడియో పిల్లలందరూ చూడాలి. అందరూ ఆలోచించాలి. మీరు తల్లిదండ్రుల కోసం ఆలోచించండి, చదువు కోసం కాదు. రాసేసారు, అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ ఏది వచ్చినా కూడా తల్లిదండ్రులు ఆశలన్నీ మీరు నిరాశ చేయకండి. చదువు ఇవ్వాలి కాబట్టి రేపైనా చదువుకోవచ్చు మనం బ్రతుకుంటే. వాళ్ళని బాధ పెట్టకండి అమ్మ. మీరు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. మీకు చదువు ఒకటే ఇప్పుడు మైండ్లో ఉంటుంది, కానీ వాళ్ళకి మీ జీవితం అంతా వాళ్ళ మైండ్లో ఉంది. వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ బతుకున్న శవాలు. మీరు ఏమన్నా చేస్తే అందరూ నా మాటని ఎవ్వరూ కూడా ఏ పొరపాటు పనులు చేయకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినాయని, ఫెయిల్ అయ్యారని ఎవరిని బాధ పెట్టకండి, కొట్టకండి, తిట్టకండి. ఎందుకంటే నిజంగా మనకు చదువు ముఖ్యం కాదు, మన పిల్లలే ముఖ్యం. వాళ్ళని నయ్యానో భయాన్నో చెప్పి మళ్ళీ చదివించండి. వాళ్ళకి నచ్చ చెప్పండి. మీరు ఏం కాదు, మీరు బాధపడకండి, పర్వాలేదులే, మేమేమనము, మాకు మీరు ముఖ్యం అని మీరు ధైర్యం చెప్పండి. సరేనండి.